జమ్మూ కాశ్మీర్లోని కల్గాంలో ఉగ్రవాదులకు సహాయం చేసిన వ్యక్తి నదిలో శవమై తేలాడు. కానీ దీనికి భద్రతా దళాలే కారణమని పలు విమర్శలు వచ్చాయి. అయితే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతడు నదిలో దూకి చనిపోయాడు. అతడే స్వయంగా నదిలో దూకినట్లు వీడియో స్పష్టంగా ఉంది. ఆ తర్వాత అతడి మృతదేహం నదిలో కనిపించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని, ఇంతియాజ్ మృతిలో కుట్రకోణం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం అందించి ఆశ్రయం కల్పించిన ఓ వ్యక్తి భద్రతా దళాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నదిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇందుకు భద్రతా దళాలే కారణమని ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో తనంతట తానుగానే నదిలో దూకినట్లు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. प्राउड मत दे फोन 10 बढ़ा दियो मेरे से ले लेना मेरे से विशाल सर से ले लो। ये हाइट डाउट है यहाँ पे 5 से 6 फीट की हाइट है एक साइड से और 5 आदमी रह सकते हैं भाई। ये एंटी 2 फुट ओनली। एक आता है खाली है, एक आता है बाकी खाली। అతడి చావుకి సైన్యం కారణం కాదని తెలిపింది. ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన వీడియోలో ఇంతియాజ్ అహ్మద్ మాక్రే చుట్టూ ఒకసారి చూసిన తర్వాత రాళ్లతో నిండిన నదిలోకి దూకుతున్న దృశ్యం కనిపించింది. పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం సైన్యం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తుంది. దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తి గురించి సమాచారం తెలిసింది. ఇంతియాజ్ అహ్మద్ మాక్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కుల్గాం జిల్లా తంగ్ మార్గ్ అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అవసరాలను అందించానని విచారణ సందర్భంగా అతడు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశానికి భద్రతా బలగాలకు చూపించేందుకు అంగీకరించాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మాగ్రే అకస్మాత్తుగా వేషన్ నదిలోకి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆయన తప్పించుకునే దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దూకే సమయానికి ఆయన పక్కన ఎవరూ లేరు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఈ ఘటనపై తొలుత తప్పుడు ప్రచారం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మహబూబ్ మఫ్తీ ఆరోపణలు చేశారు. అయితే సదరు వ్యక్తి తప్పించుకునేందుకు నీటిలో దూకిన వీడియో బయటకు వచ్చింది. ఎవరి ప్రమేయం లేకుండా సదరు వ్యక్తి నదిలో దూకుతున్నట్లుగా ఉంది. తను తొలుత ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కాస్త దూరం వెళ్లాక ప్రవాహంలో మునిగిపోయి చనిపోయాడు. ఈ ఘటన అంతా కెమెరాలో నిక్షిప్తమై ఉంది. తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి.